బౌద్ధం అంటే ఏంటి? బుద్ధుడు సమాజానికి ఎటువంటి సందేశాన్ని అందించాడు, ఈ సమాజం ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతుంది అన్న విషయాలన్నింటినీ కూడా బాంతేజీ తప్పకుండా తన ఉపన్యాసంలో చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. నా ముందు మాట్లాడిన వక్తలు కూడా దాని గురించి చెప్పారు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద థింగ్స్. సమయం చాలా తక్కువ ఉంది. అతి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మాత్రమే మేము ముందుంచదలుచుకున్నాను. మానవ నాగరికత 6000 సంవత్సరాలుగా, అంటే మొట్టమొదటిగా సుమేరియన్ నాగరికతను కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ రోజు వరకు ప్రపంచంలో 21 నాగరికతలు పుట్టి వ్యాప్తి చెంది అదే విధంగా నశించడం కూడా మనం చూసాం. ఏ నాగరికత చూసినా కూడా మనకి అర్థమైనటువంటి విషయం, అన్ని నాగరికతలో స్పష్టంగా కనిపించేటువంటి విషయం ఏంటంటే దోపిడీ అన్నది ఉండాలి. అయితే ఎన్ని నాగరికతలో ఈ దోపిడీ దేని పేరు మీద జరిగింది, ఏ విధంగా జరిగింది అంటే ఈ దోపిడీ మతం పేరు మీదే జరిగింది. ఏ నాగరికత తీసుకున్నా సరే